గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వారికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఇది రావడానికి కారణాలేంటి? దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ అభిలాష్ సంధ్యాల గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, చాలా మందికి ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటో తెలియదు. ఆ ప్రాబ్లంతో వాళ్ళు సఫర్ అవుతున్నా కూడాను ఆ ప్రాబ్లం ఏంటో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అవేదో నరాల ప్రాబ్లం అని అనుకుంటూ ఉంటారు. ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలో కూడా తెలియదు. ఏదో ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఏదో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, కానీ తగ్గదు. అసలు ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? సో వారికోస్ వెయిన్స్ అనేది మీరు అన్నట్టే ఇది నరాల ప్రాబ్లం కాదు, దీన్ని సిరల్ అంటాం. కాళ్ళలో ఉన్న సిరలు చెడిపోతే, పనిచేయడం మానేస్తే, పైకి వెళ్ళాల్సిన రక్తం పైకి వెళ్ళకుండా కింద పడితే ఆ ప్రాబ్లమ్ని వారికోస్ వెయిన్స్ అంటాము. ఇది ఎందుకు వస్తుంటుంది అంటే, ఫస్ట్ మనకి సర్క్యులేషన్ అర్థం కావాలి. మన బాడీలో బ్లడ్ అనేది ఎలా ట్రావెల్ చేస్తుంది, అది అర్థమైతే, ద అనాటమీ సర్క్యులేషన్ అర్థమైతే ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఎందుకు ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, అందరికీ ఎందుకు లేజర్ చేయాల్సి వస్తుంది, లేజర్ రిజల్ట్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ సీక్వెన్స్లో అర్థమవుతాయి. సో బేసికలీ మన బాడీలో బ్లడ్ సప్లై అనేది రెండు రకాలు ఉంటుంది అనమాట. ఒకటేమో గుండె నుంచి బయటికి వెళ్ళే దారి, ఇంకోటేమో మళ్ళీ అన్ని చోట్ల నుంచి గుండెకి రిటర్న్ వచ్చే దారి. సో బయటికి వెళ్ళే దారిని మనము ఆర్టరీస్ అంటాం ఇంగ్లీష్లో. మళ్ళీ అన్ని చోట్ల నుంచి రిటర్న్ వచ్చే దారిని మనం వెయిన్స్ అంటాం. తెలుగులో దీన్ని దమన్లు, సిరలు అంటారు. సో ఈ గుండె నుంచి బయటికి అన్ని చోట్ల వెళ్ళే ఆ దారి, ఆ ఆర్టరీస్ని, ఆ దమన్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది. మంచి రక్తం అంటే ఏంటి అంటే, ఏదైతే గాలి పీల్చుకుంటామో దాంట్లో ఆక్సిజన్, ఏదైతే ఫుడ్ తింటామో దాంట్లో గ్లూకోజ్, విటమిన్స్, ఇట్లా మినరల్స్ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. సో ఆ మిక్స్ అయిపోయిన బ్లడ్ని మనం మంచి రక్తం అంటాం. అండ్ ఇది గుండె నుంచి బయటికి వెళ్ళే దారి కాబట్టి గుండె పని ఏంటి, ఇట్లా పంపింగ్ చేస్తూ ఉంటుంది. సో ప్రతి సెకండ్ పంప్ చేసేసరికి అదొక ప్రెషర్ జనరేట్ చేస్తుంది. ఆ ప్రెషర్నే మనం బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్. అంటే ప్రెషర్తోని బ్లడ్ని మనకి చేతులకి, కాలుకి, తలకి, అన్ని బాడీ పార్ట్స్కి ఫోర్స్తోని బయటికి సప్లై చేస్తుంది అని. సో ఆ ప్రెషర్తోని సప్లై చేసేసరికి ఏమవుతుంది, బ్లడ్ ఈజీలీ అన్ని చోట్ల వెళ్ళిపోతుంది ఇబ్బంది లేకుండా. సో వెళ్ళేటప్పుడు వెళ్ళే సిస్టంలో, ఆ ఆర్టీరియల్ సిస్టంలో, ఆ దమన్లో యూజువలీ ప్రాబ్లం ఉండవు సర్క్యులేషన్. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి ఆ రక్తం వాడేసుకోగా దాంట్లో ఉన్న పదార్థాలు, ఆక్సిజన్ కానీ, గ్లూకోజ్ కానీ, ఇవన్నీ వాడేసుకొని మనకి బాడీ ఎనర్జీ జనరేట్ చేస్తుంది. మనం బతికేదే వచ్చే మంచి రక్తం ద్వారా. సో ఇవన్నీ తీసేసుకోగా ఆ మిగిలిపోయిన బ్లడ్ని మనం చెడు రక్తం అంటాం. అది ఇందాక చెప్పినట్టు రిటర్న్ సిరల్ ద్వారా రిటర్న్ గుండెకి రావాలి. ఏమవుతుందంటే, తలలో ఉన్న చెడు రక్తం కానీ, చేతిలో ఉన్న చెడు రక్తం కానీ గుండెకి రిటర్న్ ఈజీలీ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి, హార్ట్ డిస్టెన్స్ ఎక్కువ ఉండదు, గ్రావిటీతో పాటు పెద్ద ప్రెషర్ అవసరం లేకుండా ఈజీలీ పడిపోతుంది. కానీ ప్రాబ్లమ్స్ అందరికి వచ్చేది కాళ్ళల్లో. ఎందుకు అంటే, కింద నుంచి పైదాకా వెళ్ళాలి. సో ఒకటేమో గ్రావిటీకి అగేన్స్ట్ ఫైట్ చేస్తూ వెళ్ళాలి. సెకండ్ థింగ్, డిస్టెన్స్ కంపేర్ చేసుకుంటే పాదం నుంచి హార్ట్కి చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. థర్డ్ థింగ్, ప్రెషర్ ఇచ్చే పంపింగ్ మెకానిజం, హార్ట్ లాగా పవర్ఫుల్ మెకానిజం ఏమి ఉండదు కాల్లో. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాంపన్సేట్ చేస్తూ, మరి నార్మల్ అందరికీ రావు కదా వారికోస్ వెయిన్స్. ఎందుకు, ఎలా సర్క్యులేషన్ జరుగుతుంది మిగతా నార్మల్ ఉన్న వాళ్ళు అంటే, కాళ్ళల్లో ఈ సిరల్ చూస్తే, వెయిన్స్ చూస్తే ప్రైమర్లీ 3 పెద్దవి ఉంటాయి అన్నమాట. మధ్యలో ఉన్న అది మెయిన్ వెయిన్ అంటాం, డీప్ వెయిన్ అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వెయిన్. దీని నుంచే సర్క్యులేషన్ పైకి వెళ్ళాలి. సో దీనికి హెల్ప్ ఇవ్వడానికి సపోర్టింగ్ వెయిన్ లాగా ముందు ఒక పెద్ద వెయిన్ ఉంటుంది, వెనకాల సగం దాకా ఇంకో వెయిన్ ఉంటుంది. టోటల్ 3 ఉంటాయి. ఈ 3 చుట్టూ కండలు ఉంటాయి, కండరాలు. కండల పని ఏంటి, పంపింగ్ చేయడం అనమాట. సో మనం నడిచేటప్పుడు నడకకి హెల్ప్ చేయడం. సో మనం నడిచేటప్పుడు పనిలో పని ఆ పంపింగ్లో ఈ సిరల్ని కూడా ఇట్లా స్క్వీజ్ చేసేస్తుంది. సో స్క్వీజ్ చేసేసరికి దాంట్లో ఉన్న రక్తం అంతా పైకి వెళ్తుంది. బట్ కండలు కూడా హార్ట్ లాగా పంపింగ్ రిలాక్సింగ్ మెకానిజం. సో రిలాక్స్ అయినప్పుడు పైదాకా పంపించిన బ్లడ్ కింద పడకూడదని చెప్పి మనందరికీ కింద నుంచి పైదాకా ప్రతి లెవెల్లో ఒక 1 వే నాన్ రిటర్న్ వాల్వ్స్ ఉంటాయి. తెలుగులో దీన్ని కవటాలు అంటారు. దీని పని ఏంటంటే, ఒక్కసారి రక్తం పైకి వెళ్తే కింద పడకుండా వాల్వ్స్ ఇట్లా క్లోజ్ అయిపోయి రక్తాన్ని ఆపేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వెళ్తే అక్కడ ఒక వాల్వ్ ఆపుతుంది, మళ్ళీ ఆ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఇంకోటి, అట్లా స్టెప్ బై స్టెప్ ఆ వాల్వ్స్ హెల్ప్తోని ల్యాడర్ లాగా బ్లడ్ పైకి వెళ్ళిపోతుంది. వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే, ఇందాక చెప్పినట్టు మధ్యలో ఉన్న మెయిన్ వెయిన్ బాగుంటుంది, అదేం ఎఫెక్ట్ కాదు, అది గుడ్ థింగ్ అనమాట. ది ఓన్లీ థింగ్ ఏమవుతుందంటే,
ఆ మీద ఉన్న వెయిన్, ఆ సపోర్టింగ్ వెయిన్ ఏదైతే ఉందో, ఆ సూపర్ఫిషియల్ వెయిన్ అంటాం దీన్ని, దాంట్లో ఈ వాల్వ్స్ అనేవి చెడిపోతాయి అన్నమాట, పనిచేయడం మానేస్తాయి, సరిగ్గా క్లోజ్ అవ్వవు, ఇట్లా ఓపెన్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, మజిల్ పంప్ చేస్తే బ్లడ్ పైకి వెళ్తుంది, మజిల్ వదిలేస్తే యాజ్ ఇట్ ఈస్ కింద పడుతుంది. సో ఈ బేసిక్ ప్రాబ్లమ్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. సో ఈ ప్రాబ్లం వచ్చిన మెజారిటీ వాళ్ళకి ఇది పర్మనెంట్ ఫిజికల్ డ్యామేజ్ కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, మరి ఈ వారికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ వరకు చూస్తే మనం స్టేజెస్ వైజ్ క్లాసిఫై చేసుకుని సిమ్టమ్స్ చెప్తాను. ఈ వారికోజ్ వెయిన్స్ని మనం 6 స్టేజెస్లో క్లాసిఫై చేసుకున్నాం అనమాట. ఇనీషియల్ స్టేజ్ ఏమో స్పైడర్ వెయిన్స్ అండ్ రెటికులర్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్ ఏమో కాలు మీద చిన్న చిన్న కొమ్మలు, రెడ్డిష్ బ్రాంచెస్ కానీ గ్రీనిష్ బ్రాంచెస్ కానీ చెట్టు కొమ్మల్లాగా కనిపిస్తాయి అనమాట. ఆ స్పైడర్ వెబ్ లాగా అనిపిస్తుంది, అందుకే దీన్ని స్పైడర్ వెయిన్స్ అంటాం. సన్న సన్న వెయిన్స్ ఉబ్బి ఉంటే స్పైడర్ వెయిన్స్ అంటాం, దాని మీద కొద్ది ఎక్కువ ఉబ్బి ఉంటే రెటికులర్ వెయిన్స్ అంటాం. ఈ స్టేజ్లో పెద్ద సిమ్టమ్స్ ఏముండవు, కొద్ది శాతం మందికి నొప్పులు రావచ్చు, బట్ మెజారిటీకి అయితే ఉండవు. దీనికి కూడా లేజర్ ట్రీట్మెంట్ అని ఉంది, కానీ వేరే టైప్ ఆఫ్ లేజర్, అది కాస్మెటిక్ లేజర్ కింద వస్తుంది. కానీ మనకి యాక్చువల్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేది సెకండ్ స్టేజ్ నుంచి. సెకండ్ స్టేజెస్ ఆర్ ప్రాపర్ వారికోజ్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్లో ఆ సపోర్టింగ్ సూపర్ఫిషియల్ వెయిన్ అనేది ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. సో ఆ వాల్వ్ డ్యామేజ్ ఉబ్బేసరికి బ్లడ్ అంతా కింద పడుతుంది. సో ఏమవుతుంది నెక్స్ట్, మనం లాజికలీ ఆలోచిస్తే ఆ వెయిన్ దాని కెపాసిటీకి మించి పెరుగుతుంది కాబట్టి కాళ్ళు ఏమవుతుంది, ఒక తెలియని డిస్కంఫర్ట్ ఉంటుంది, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసుకుంటుంది కాబట్టి, బ్లడ్ కింద పడుతుంది కాబట్టి డ్రాగింగ్ సెన్సేషన్ ఉంటుంది, వెనకాల ఇట్లా వీపు నుంచి లాగుతున్నట్టు అనిపిస్తుంది. అందరూ ఎంఆర్ఐ అంతా చేయించుకొని స్పైన్ అంతా చెక్ చేసి స్పైన్ సర్జన్, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళేసి నార్మల్ అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతారు సమ్ అదర్ ప్రాబ్లమ్ అని, అప్పుడు వారికోజ్ వెయిన్స్ అని వస్తారు. చాలా కామన్ కంప్లైంట్ ఏమో పెయిన్ అనమాట. అనదర్ కామన్ కంప్లైంట్ ఇచ్చింగ్, దురదలు, బ్లడ్ అంతా కింద పడేసరికి మొద్దుబారినట్టు, మంటలు, ఇట్లా రకరకాల సిమ్టమ్స్ రావచ్చు. థర్డ్ ఈజ్ ఎడిమాటస్ స్టేజ్, అంటే కాలు వాపులు స్టార్ట్ అవుతాయి అనమాట. బ్లడ్ ఎంతసేపు ఎన్నో వారాలు నెలలు బ్లడ్ అంతా కింద పడేసరికి ఇంకో కాలు కంపేర్ చేసుకుంటే కొంచెం స్వెల్లింగ్ డిఫరెన్స్ వస్తుంది, బ్లడ్ అంతా కిందనే పూల్ అవుతుంది కాబట్టి. ఫోర్త్ ఈజ్ లైపోడర్మటోస్క్లెరోసిస్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో ఏమవుతుందంటే కాలు ఇంతకుముందు స్టేజ్లో కూడా చిన్న చిన్న ఎర్ర మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ స్టార్ట్ అయిన ప్రాబ్లం ఈ స్టేజ్కి వచ్చేసరికి కాలంతా కింద నుంచి పైదాకా నల్లగా అయిపోతుంది అనమాట. నల్లగా అయిపోయి చాలా హార్డ్ అయిపోతుంది స్కిన్. ఫిఫ్త్ స్టేజ్ ఈజ్ ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్, అంటే హీల్డ్ అల్సరేషన్ స్టేజ్. అంటే ఏమవుతుందంటే ఇన్ని ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు, నొప్పులు కానీ వాపులు కానీ దురదలు మంటలు, ఆ వెయిన్ ఉబ్బడం, బయట పెద్ద పెద్ద తాడుల్లాగా కనిపించడం, ఇవన్నీ కనిపించిన వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసరికి ఆ వెయిన్ గివ్ అవే ఇచ్చేసి బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ అయ్యి పుండులాగా ఫామ్ అవుతుంది. అయితే మనం ఈ స్టేజ్లో ఏం చేసినా చేయకున్నా దాని మట్టుకు అదే మానిపోతుంది, కానీ కొంచెం లేట్గా అవుతుంది. మామూలు అందరు నార్మల్ పర్సన్స్ కంటే ఈ వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి పుండు చాలా లేట్గా హీల్ అవుతుంది. ఇట్లా 5-6 సార్లు పుండు వచ్చిపోయాక 6th అండ్ ఫైనల్ స్టేజెస్ నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో పుండు వచ్చి మనం ఇంకా ఏం చేసినా మానదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే లోపల ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉంది. సో దాన్ని మనం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్ చేస్తే తప్ప ఈ మీద వచ్చే సిమ్టమ్స్ అన్నీ రిజాల్వ్ అవ్వవు. ఓకే, కాల్ తీసుకుందాం. హలో మహమ్మద్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి మొహమ్మద్. మొహమ్మద్ అబ్బాస్ అండి నా పేరు. చెప్పండి. అది మనకు రైట్ నాది రైట్ లెగ్ మొత్తం కూర్చుందండి. ఓకే, ఇంకా 2-3 years నుండి అవుతుంది అది ప్రాబ్లము. షుగర్ కొద్దిగా కంట్రోల్ అయితే మటుకు పర్లేదు. ఓకే, షుగర్ గిట్ట కంట్రోల్ కాకపోతే మటుకు చాలా కూర్చుందండి కాలు మొత్తం. 24 hours కూర్చుంది కాలు. ఓకే, ఇంకా ఇంకేముంటుంది? అది వదిలేస్తే ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా కాళ్ళు? కాళ్ళు ఏం లేదు, తిమ్మిరి వచ్చేసి ఒక పక్క కొద్దిగా కాళ్ళు ఏళ్ళు ఉంగరమైనట్టు అవుతాయి. ఓకే, కాలు మట్టుకైతే 24 hours వస్తుందండి. మీరు నడిచేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? కాలు పిక్కలు పట్టడం అట్లా? లేదు, అట్లే నొప్పి కంటిన్యూ ఉంటుంది. షుగర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి? 5 years ఉంది. అది షుగర్ తప్ప ఇంకేమైనా ఉన్నాయండి? బీపీ కానీ ఏం లేదు, హార్ట్ డిసీజెస్ అట్లా ఏం లేవు కదా?
అవును అంకుల్. అండ్ స్మోకింగ్ ఏమైనా చేస్తారండి? స్మోకింగ్ అలవాటు? ఓకే ఫైన్, వినండి. సో ఇతను చెప్పే సిమ్టమ్స్ 2 వాస్కులర్ ప్రాబ్లం కింద ఆలోచించవచ్చు. మెయిన్ చెప్పేది ఏంటంటే కాలు కిందకి గుంజుతున్నట్టు, లాగుతున్నట్టు, డ్రాగింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. డయాబెటీస్ కొంచెం అన్కంట్రోల్ ఉన్నప్పుడు ఎక్కువ అనిపిస్తుంది అని ఇది మెయిన్ కంప్లైంట్. ఒక్కటేమో స్లైట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్ అనుకోవచ్చు. ఆ కిందకి లాగడం, డ్రాగింగ్ సెన్సేషన్, అది ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్ అనుకోవచ్చు. బట్ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుందంటే షుగర్ దగ్గర. షుగర్కి వారికోజ్ వెయిన్స్కి పెద్ద సంబంధం ఉండదు. షుగర్ ఏది ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇందాక నేను చెప్పినట్టు గుండె నుంచి బయటికి వెళ్ళే దారి, గుండె నుంచి కిందికి వచ్చే దారి, ఆ దమన్లు ఏదైతే అంటామో, ఆర్టరీస్ ఏదైతే అంటామో, అక్కడ ఆ ఆర్టరీస్లో బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువ. షుగర్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి, టొబాకో చూయింగ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఆ గుండె నుంచి కిందికి వచ్చే దారి క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. వారికోజ్ వెయిన్స్ అంటే రిటర్న్ వెళ్ళే దారి చెడిపోవడం. సో ఈ 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్, 2 వాస్కులర్ ప్రాబ్లమే. ఈ 2 ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి, 2 ఏ ప్రాబ్లం ఉంది కనుక్కోవాలంటే ఒక చిన్న టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. మామూలుగా అందరికైతే లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అని చెప్తాను. అంటే ఏంటంటే ఆ రిటర్న్ వెళ్ళే సర్క్యులేషన్ చెక్ చేస్తారు. బట్ మీ విషయంలో 2 స్కాన్స్ చేయాలి. ఒకటేమో ఆ వీనస్ డాప్లర్, ఇంకోటి ఆర్టీరియల్ డాప్లర్ స్కాన్, అంటే గుండె నుంచి కిందికి వచ్చే దారి స్కాన్. ఈ 2 స్కాన్స్ చేయించుకొని ఒకసారి వచ్చి చూపించండి. ఈ 2 ఏ ప్రాబ్లం ఉన్నా వాస్కులర్, దాన్ని స్టెంట్ ద్వారానో లేజర్ ద్వారానో క్యూర్ చేయగలిగే స్పెషాలిటీ ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనమాట. సో ఈ టెస్ట్ చేయించి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, లేదా డైరెక్ట్ వచ్చి నా దగ్గర కన్సల్ట్ అవ్వండి. నేనే ఆ స్కాన్స్ చేయించి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటో చెప్పగలుగుతాను. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 రాజు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి రాజు గారు, చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నేను బాంగ్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, అది నాకు ఏమైందంటే, నాకు జనరల్ స్టోర్ ఉందండి. హలో చెప్పండి, కంటిన్యూ. నాది జనరల్ స్టోర్ ఉందండి. నేను చాలా 16 అవర్స్ అలా నిలబడే ఉంటాను. ఓకే, అయితే దానివల్ల ఏమైంది, లైట్ ఇప్పుడే కొంచెం నరాలు ఉబ్బుతున్నట్టు అనిపిస్తున్నాయి. అయితే నేను హాస్పిటల్ వెళ్ళాను. ఓకే, లెఫ్ట్ లెగ్ లో అండి. ఓకే, అయితే హాస్పిటల్ అయితే అది వాస్కులర్ ప్రాబ్లం అండి, దీనికి ఏం ట్రీట్మెంట్ లేదు అని మెడిసిన్ ఇచ్చారు. ఓకే, జనరల్ సర్జన్ జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, జనరల్ మెడిసిన్. ఓకే, కానీ ఏం తగ్గట్లేదు. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఏముండదు, నిలబడినప్పుడు మాత్రం లైట్ గా స్టార్టింగ్ ఉండాలి. అక్కడ హాస్పిటల్ ఏమైనా స్కానింగ్ చేయించారా అండి? ఏం చేపించలేదండి, జస్ట్ చూసారంటే. సో ఈ సిమ్టమ్స్ తప్ప ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా? ఏం లేదు సార్, నాకు ఏం ఇబ్బంది లేదు. ఫైన్, వినండి. సో ఒకటేమో మీరున్న ప్రొఫెషన్ ఈ వారికోజ్ వెయిన్ సమస్యకి హై రిస్క్ ప్రొఫెషన్ అనమాట. ఎక్కువ నించొని పనిచేసేవాళ్ళు, ఎక్కువ కూర్చొని పనిచేసేవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏమవుతుందంటే ఎక్కువ నించొని పనిచేసేసరికి ఆ వెయిన్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, లాంగ్ స్టాండింగ్, కపుల్ ఆఫ్ మంత్స్, ఇయర్స్ డౌన్ ద లైన్ ఆ వాల్వ్ మీద ప్రెషర్ పడి డ్యామేజ్ అవుతుంది అనమాట. సో బ్లడ్ రివర్స్లో ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. దీన్నే మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. సో దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే లేజర్ ట్రీట్మెంట్ అనే ఆప్షన్ ఉంది, కానీ ఇది అందరికీ వర్తించదు. సో మీకు లేజర్ ట్రీట్మెంట్ అవసరమో లేదో తెలుసుకోవాలంటే ఒక చిన్న టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. దాన్ని మనం లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటాం. దీంట్లో ఏం చేస్తామంటే పేషెంట్ని పడుకోబెట్టి లేదా నించోబెట్టి కాలు మీద చిన్న జెల్ వేసి ఏదైతే మన అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుందో పొట్ట మీద పెట్టి ఎట్లా స్కాన్ చేస్తామో అదే మెషిన్తో ఇంకొక చిన్న ప్రోబ్ ఉంటుంది, సూపర్ఫిషియల్ ప్రోబ్ పెట్టి కాలు కింద నుంచి పైదాకా స్కాన్ చేసి చూస్తాం అనమాట. దీంట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోజ్ వెయిన్స్ ఉందా లేదా, ఆ సూపర్ఫిషియల్ వెయిన్ డ్యామేజ్ అయిందా లేదా, డ్యామేజ్ అయితే ఎంత డయామీటర్ ఉంది, ఈ డయామీటర్కి మనకి లేజర్ ప్రోబ్ లోపలికి వెళ్తుందా లేదా, వీళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ నిజంగానే అవసరమా లేదా ప్రస్తుతం ఉన్న స్టేజ్కి, ఏ స్టేజ్లో ఉంది వారికోజ్ వెయిన్స్, అండ్ లోపల మెయిన్ వెయిన్ డీప్ వెయిన్ ఇందాక చెప్పాను కదా అది డ్యామేజ్ అయ్యి ఉందా లేదా. ఇది ఈ డీప్ వెయిన్ స్టేటస్ మనకి స్కాన్ తప్ప ఇంకా బయట ఎలా తెలియదు, బయట ఎగ్జామిన్ చేస్తే తెలియదు, ఇది ఓన్లీ స్కాన్లో తెలుస్తుంది. అండ్ ఆ డీప్ వెయిన్ నార్మల్ ఉంటేనే ఈ మీద చెడిపోయిన వెయిన్ని మనం లేజర్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి ఆ డాప్లర్ స్కాన్ ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు కంపల్సరీ ఆ స్కాన్ చేయించుకొని ఒకసారి నా క్లినిక్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. నేను చూసి మీకు లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా, పర్మనెంట్ సొల్యూషన్ ఆఫర్ చేయగలుగుతానా లేదా చెప్పగలుగుతాను. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రవి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి రవి గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ మా నాన్నగారికి 2 కాళ్ళకి వెరికోస్ వీనస్ ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే, అయితే ఏమైందంటే 2 కాళ్ళకి ఆపరేషన్ సర్జరీ అయింది సార్. ఓకే, ఒకటో నిమ్స్ హాస్పిటల్ అయింది, ఇంకోటో మన విరించి హాస్పిటల్ అయింది. ఓకే,
అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ కాలుకో రైట్ లెగ్ అయితే అది పంచిడ్ అవుతుంది. రెండో కాలు లెఫ్ట్ లెగ్ మన లేజర్ ట్రీట్మెంట్ చేశారు సార్. ఓకే ఓకే. అయినా ట్రీట్మెంట్ చేసినా కొంచెం అక్కడక్కడ కంతులు లాగా ఉన్నాయి సార్. ఇంకా మా నాన్నగారికి అట్లా కంతులు అంటే కొంచెం మామూలు ఇట్లా గడ్డల్లాగా గడ్డలుగా గడ్డలాగా. ఎన్ని రోజులైందండి అయ్యి? సార్ ఎన్ని రోజులైంది అయ్యి? సార్ అవి 2 months అవుతుంది సార్. ఓకే. ఇంకేముంటాయి సిమ్టమ్స్? ప్రజెంట్ అదే సింటమ్స్ సార్. మా నాన్నగారు ఏమంటారంటే 2 కాళ్ళకి ఆపరేషన్ అయిందిగా, మళ్ళీ ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అడుగుతున్నారు. ఓకే ఫైన్ వినండి. సో ఒకటేమో రైట్ లెగ్కి ఓపెన్ సర్జరీ అయింది, లెఫ్ట్కి లేజర్ అయింది, రికరెన్స్ రేట్ ఎంత అని, అండ్ ఇంకోటి కొంచెం గట్టిగా ఉన్నాయని. ఒకటేమో సెకండ్ అది ఆన్సర్ చేస్తాను. కాలు గట్టిగా ఎందుకు ఉన్నాయి లేజర్ జరగాక అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి ఏ డాక్టర్ చేశారని. అందరు డాక్టర్స్ లేజర్ ట్రీట్మెంట్ చేయరు, అట్లా వెరీ స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ డాక్టర్స్ చేస్తారు. అందులో స్పెషలిస్ట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే నా అలాంటి ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్, వీళ్ళు స్పెసిఫిక్గా లేజర్కి ట్రీట్ అయి ఉంటారు అండ్ ఓన్లీ లేజర్ ట్రీట్మెంటే చేస్తారు. దాంట్లో రకరకాల మెథడ్స్ ఉన్నాయి, మోకా ట్రీట్మెంట్ అని, ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అని. సో ఓన్లీ లేజర్ ట్రీట్మెంట్ డన్ విత్ ద కరెక్ట్ మెషిన్ విత్ ద కరెక్ట్ డాక్టర్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. సో అదొకటి మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ గట్టిగా ఎందుకు ఉన్నాయంటే, లేజర్లు ఏం చేస్తామంటే వెయిన్ మొత్తాన్ని క్లాట్ చేస్తాం, కట్ చేసి బయటికి తీయం, అలానే వెయిన్ వదిలేసి కంప్లీట్ దారిని కొలాప్స్ చేస్తాం. సో వెయిన్ అంతా క్లాట్ అయిపోతుంది, సో గట్టిగా అయిపోతుంది అనమాట వెయిన్. కపుల్ ఆఫ్ మంత్స్లో కంప్లీట్లీ డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నాం, ఎందుకు సర్జరీ తీయట్లేదంటే, మీరు అడిగిన ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ రికరెన్స్ రేట్కి లింక్ అయి ఉంటుంది. సర్జరీలో కట్ చేసి తీస్తాం కాబట్టి దానికి 40 నుంచి 50% మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. దేంట్లో? సర్జరీలో మాన్యువల్ మెథడ్ తీసేసరికి అది ఊరికే ఫెయిల్ అవుతుందని లేజర్ ట్రీట్మెంట్ ఇన్వెంట్ అయింది. లేజర్లో ఓన్లీ 2% రికరెన్స్ రేట్ ఉంటుంది. అంటే 100 మందికి చేస్తే 2కే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. 98% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ మెథడ్, కరెక్ట్ మెషిన్ మీద చేస్తే మాత్రమే. సో దిస్ ఈజ్ ద రికరెన్స్ రేట్ ఫర్ లేజర్ విచ్ ఇస్ మచ్ లెస్ దెన్ సర్జరీ. సో అందుకే ఆబ్వియస్లీ లేజర్ ప్రిఫర్ చేస్తారు అందరూ ఓవర్ సర్జరీ. ఓకే, కాల్ తీసుకుందాం. హలో సుధాకర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి సుధాకర్. మోకాల నుంచి పాదాల మటుకు నైట్ లో బాగా ఇదైతుందండి. మోకాల నుంచి పాదం దాకా బాగా నొప్పి లేస్తుంది నైట్ లో. ఓకే ఏముండదు. ఓకే. దీనివల్ల సార్ ఉట్టి నైట్ టైం నొప్పులు వస్తాయి అంతేనా? నైట్ లేదంతా మంచిగానే ఉంటాయి, అటు ఇటు తిరుగుతాంట. ఓకే. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయండి? ఇంకేం లేదండి, ఓన్లీ నొప్పులు ఉంటాయి కాళ్ళు అంతే నైట్ టైం? కాలు ఏమైనా ఇట్లా పట్టినట్టు ఉంటాయా? క్రాంప్స్ లాగా ఏమైనా వస్తాయా? క్రాంప్స్ లాగా ఏమైనా వస్తాయా? ఏం లేవండి, నార్మల్ ఉంటుంది కాలు. ఓకే ఫైన్, అంతే కదండి. ఓకే ఫైన్ వినండి. సో తను చెప్పే సిమ్టమ్ నైట్ టైం కాళ్ళు లాగడం బిట్ నాన్ స్పెసిఫిక్, రకరకాల సిమ్టమ్స్ అయి ఉండొచ్చు. వారికోజ్ వెయిన్స్ అయి ఉండొచ్చు, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అయి ఉండొచ్చు, లేదా జనరల్ లెగ్ టైర్డ్నెస్ కూడా అయి ఉండొచ్చు. డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ టెస్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ టెస్ట్లు ఉంటాయి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్షియేటింగ్ టెస్ట్ ఆ లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కానే. సో ఆ స్కాన్లో వారికోజ్ వెయిన్స్ అని వస్తే దానికి లేజర్ ట్రీట్మెంట్ చేస్తే సిమ్టమ్ రిలీఫ్ వస్తాయి. స్కాన్ కనుక నార్మల్ వస్తే వేరేవన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు న్యూరో ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ డిఫరెన్షియేట్ చేయాలంటే టెస్ట్ చేయాలి. మీరు చెప్పే సిమ్టమ్ అయితే బిట్ నాన్ స్పెసిఫిక్ ఉంది. ఇట్లా లైవ్ షోలో జస్ట్ డైరెక్ట్లీ డయాగ్నోస్ అయితే చేయలేం. మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. ఓకే, ఈ వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసికలీ వారికోజ్ వెయిన్స్కి మనం ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అని చేస్తున్నాము. లేజర్ ట్రీట్మెంట్కి మెయిన్ అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే, ఇందాక పేషెంట్కి చెప్పినట్టే సర్జరీ కంపేర్ చేసుకుంటే ఇది హార్డ్లీ 20-30 minutesలో అయిపోయే ప్రొసీజర్ లేజర్. పెద్ద ఇన్వెస్టిగేషన్స్ టెస్ట్లు ఏమో అవసరం ఉండవు. మినిమం టెస్ట్ చేసి పేషెంట్ అడ్మిట్ చేసుకొని ఒకసారి స్కాన్ చేసి మనమే చూసుకుంటాము బయట టెస్ట్ స్కాన్ కరెక్ట్ వచ్చిందా లేదా అని. కరెక్టే ఉంటే మనం పేషెంట్కి జస్ట్ కాలు దాకా మత్తిచ్చేస్తాం. లోకల్ అనస్థీషియా అంటారు, రీజనల్ అనస్థీషియా. ఒకటి ఆ కాలు ముద్దుబారేలాగా మత్తిచ్చాక చిన్న సూది పెట్టి ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా దీని నుంచి చిన్న లేజర్ వైర్ పంపిస్తాం పైకి. పంపించి లేజర్ ఆన్ చేసేసరికి ఆ లేజర్ లైట్ తగలంగానే ఆ వెయిన్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోతుంది, కంప్లీట్లీ జిప్ అయిపోయి అతకపోతుంది అనమాట. సో కట్ చేసి తీసే బదులు వెయిన్ అలానే వదిలేసి క్లోజ్ చేసేస్తున్నాం కంప్లీట్గా.
దీనికి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే అన్లైక్ సర్జరీ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్ అనమాట. హార్డ్లీ 20-30 మినిట్స్లో అయిపోతుంది. 4 to 6 అవర్స్లో కాలుకి ఇచ్చిన మత్తు కూడా తగ్గిపోతుంది. లేచి నడిచి వెళ్ళిపోవచ్చు. సో హాస్పిటల్లో మీరు హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు. సెకండ్ థింగ్, నెక్స్ట్ డే నుంచి బెడ్ రెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ డే నుంచి పనులను చేసుకోవచ్చు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సక్సెస్ రేట్. ఇందాక చెప్పినట్టు సర్జరీకి 50 to 60% సక్సెస్ రేట్ ఉంటుంది. 40 to 50% రికరెన్స్ రేట్ ఉంటుంది. లేజర్కి రివర్స్ అనమాట. ఓన్లీ 2% రికరెన్స్ రేట్ ఉంటుంది. 98% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నాలుగోది, ఇట్స్ నాట్ యాజ్ రిస్కీ యాజ్ సర్జరీ, ఎందుకంటే ఇది లేజర్ కాబట్టి. మెయిన్ అనదర్ అడ్వాంటేజెస్, పోస్ట్ లేజర్ ప్రికాషన్స్ చాలా తక్కువ ఉంటాయి. అప్ టు 3 months స్టాకింగ్స్ వేసుకోవాల్సి వస్తుంది. సాక్స్ లాగా ఉంటాయి ఇవి, పాదం నుంచి పై దాకా కొంచెం టైట్గా ఉంటుంది. ఎవ్రీడే 12 hours దాకా వేసుకోవాలి. ఇనీషియల్లీ పేషెంట్స్ కొంచెం ఇబ్బంది పడవచ్చు దీన్ని, కానీ కొద్ది రోజుల తర్వాత బాగా అలవాటు అయిపోయి అందరూ హ్యాపీలీ వేసుకుంటారు. ఇది అప్ టు 3 months దాకా వేసుకోవాలి పోస్ట్ లేజర్. అండ్ సెకండ్ ప్రికాషన్ ఏంటంటే, పోస్ట్ లేజర్ 2 weeks దాకా హెవీ ఎక్సర్సైజెస్ చేయకూడదు. అంటే జాగింగ్, జిమ్మింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటిది 2 weeks దాకా అవాయిడ్ చేస్తే బెటర్. బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు, రొటీన్ పనులన్నీ చేసుకోవచ్చు. బట్ హెవీ ఎక్సర్సైజెస్, కాలు మీద స్ట్రెయిన్ అయితే 2 weeks దాకా అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ థర్డ్ ఈజ్ ఫ్లైట్ జర్నీ అనమాట. పోస్ట్ లేజర్ అప్ టు 4 weeks ఫ్లైట్ జర్నీ అవాయిడ్ చేస్తే బెటర్. ఈ ఫ్యూ ప్రికాషన్స్ తప్ప మేజర్గా ప్రికాషన్స్ లేజర్ తర్వాత అయితే ఏముండవు. ఓకే, కాల్ తీసుకుందా. హలో. ఓకే, రైట్. అదేవిధంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకున్నట్లయితే, సో వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి వ్యారికోస్ వెయిన్స్. సో వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ పెయిన్స్కి తట్టుకోలేక వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే లేజర్ ట్రీట్మెంట్ చేస్తారా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైనా? సో వ్యారికోస్ వెయిన్స్ ఇన్ జనరల్ వరల్డ్ వైడ్ చూస్తే ప్రివలెన్స్ చాలా ఎక్కువ ఉంది ఈ మధ్యన. 25 to 33%. అంటే నలుగురిలో ఒకరు కానీ ముగ్గురులో ఒకరు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువ అనమాట. దాంట్లో ఇంకా సబ్సెట్ చూస్తే ఆడవాళ్ళకి స్లైట్లీ ఎక్కువ ఉంటుంది. 55% ఆడవాళ్ళకి వస్తే 45% మగవాళ్ళకి వస్తుంది. దీంట్లో రకరకాల కారణాలు ఉన్న వన్ మెయిన్ కారణం ఇది ప్రెగ్నెన్సీ అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది అంటే, గర్భసంచి ఉబ్బుతూ ఉంటుంది కాబట్టి దాని వెనకాలనే వెయిన్ ఉంటుంది, మెయిన్ వెయిన్. దాని మీద ప్రెషర్ పడేసరికి అది కాళ్ళ మీద ఈ సూపర్ఫిషియల్ వెయిన్ మీద ఎఫెక్ట్ చూపించచ్చు. అండ్ సెకండ్ థింగ్, అప్పుడు జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల వెయిన్ అంటేనే చాలా లూజ్గా ఎలాస్టిక్గా ఉంటుంది, ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవుతుంది. బట్ థింగ్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ మోర్ ప్రెషస్ కాబట్టి వ్యారికోస్ వెయిన్స్ ఒక ఎలెక్టివ్ ప్రాబ్లం. అంటే ఎలెక్టివ్ అండ్ క్రానిక్ ప్రాబ్లం. అంటే ఎలెక్టివ్ కాదు, వ్యారికోస్ వెయిన్స్ ఇస్ అ క్రానిక్ ప్రాబ్లం. అంటే స్లోగా డెవలప్ అయ్యే ప్రాబ్లం కాబట్టి ప్రెగ్నెన్సీ కన్జర్వ్ చేయాలి. కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో వ్యారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళందరికీ అప్పుడే లేజర్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయము. ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయ్యేదాకా వెయిట్ చేయమంటాం. అండ్ డెలివరీ అయినాక కూడా అప్ టు 6 months వెయిట్ చేయమంటాం. ఆ స్ట్రెస్ ఇచ్చే ఫ్యాక్టర్ అంతా తగ్గిపోతుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ దెమ్ ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయ్యేసరికి ఇదంతా సబ్సైడ్ అయిపోతుంది. కొంతమందికి 6 months తర్వాత కూడా పర్సిస్ట్ అయితే అప్పుడు వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం. బట్ ప్రెగ్నెన్సీలో బాగా సివియర్ ఉన్న వాళ్ళకి మాత్రం స్టాకింగ్స్ వేసుకోమంటాం. ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి దీనికి, కానీ అంత రికమెండ్ చేయం ప్రెగ్నెన్సీలో. ప్రిఫరబ్లీ స్టాకింగ్స్ ఇస్ ద సేఫెస్ట్. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఒక 6 months ఆగితే బెటర్. ఓకే, రైట్. వ్యారికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ మంచిది అని మీరు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.